బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ 1948లో నటించిన మేళా, 1951లో వచ్చిన దీదార్ చిత్రాల ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం చిరంజీవులు. 1956 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకుడు, డిఎల్ నారాయణ నిర్మాత. చిరంజీవుల చిత్రంలో ఎన్టీఆర్ మొదట చిలిపివాడిగా, తరువాత భగ్న ప్రేమికుడిగా ఎంతో ఆర్తితో ఆవేదన, ప్రేమ, అభిమానం కలబోసిన సన్నివేశాలకు తన అద్భుత నటనతో జీవం పోశారు. హీరోయిన్గా జమున, డాక్టర్ పాత్రలో గుమ్మడి, ఆయన సోదరిగా సూర్యకాంత నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అంధునిగా నటించారు. ఇందుకోసం ప్రత్యేకమైన లెన్స్ వాడారు. సినిమా పతాక సన్నివేశంలో ఎన్టీఆర్ రైలు పట్టాల మీద నడుస్తూ ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతుండగా గుమ్మడి వచ్చి రక్షించాలి. షూటింగ్ సమయంలో పాత్రలో లీనమై పట్టాల మీద నడుస్తున్నారు ఎన్టీఆర్. దూరంగా రైలు రావడం ఆయన గమనించలేదు. గుమ్మడి వేగంగా వెళ్ళి ఎన్టీఆర్ను పక్కకు తప్పించడం, రైలు వేగంగా వెళ్ళిపోవడం జరిగాయి. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేది. చిరంజీవుల చిత్రంలో పాటలన్నీ హిట్టే. మల్లాది వారి సాహిత్యం, ఘంటసాల వారి సంగీతం పోటీ పడ్డాయి. ఎన్టీఆర్ జమునలపై చిత్రీకరించిన ఎందాక ఎందాక ఎందాక, చికిలింత చిగురు, సంపంగి గుబురు పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హైలైట్ సాంగ్ కనుపాప కరువైన కనులెందుకు అందరినీ ఏడిపించింది.